అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అయోధ్య రామ మందిరం ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది మీ అందరికీ తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఈ వీడియోని చూసి యూట్యూబ్లో మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మనకు అయోధ్య వెళ్ళడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి చాలా ట్రైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం నుండి, అలాగే విజయవాడ నుండి, అలా చాలా ప్రాంతాల నుండి ట్రైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకి ఈ అయోధ్య వెళ్ళేటప్పుడు కాశీ అనే ప్రయాణం కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నుండి కాశీ అనేది చాలా దగ్గర ఉంటుంది. అయితే మనకి అయోధ్య రామ మందిరం అనేది దర్శనం చేసుకునే ముందు మనం అయోధ్య రైల్వే స్టేషన్ దిగిన వెంటనే మనకు అక్కడ నుండి చాలా దగ్గరే ఫ్రెండ్స్, కిలోమీటర్ కూడా ఉండదు. ముందుగా మనం హనుమాన్ ఘర్ అనే ఒక స్థలాన్ని దర్శనం చేసుకోవాలి. దాని తర్వాత రాముడి యొక్క దర్శనం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చాలామంది అయోధ్య వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అయోధ్య రామ మందిరం అనేది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆటో డ్రైవర్స్ అందరూ మీకు మోసం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక జాగ్రత్తగా అడిగి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనకి రామ మందిరం అనేది లోపల మొబైల్స్ అనేవి అలౌ చేయరు. కనుక బయట మీరు ఫోన్ అనేది వీడియోలు ఏవైనా బయట నుండే తీసుకోవాలి. ఇప్పుడు నాదైతే ఎలా తీసుకుంటున్నానో అలానే తీసుకోవాలి. లోపల బాలరాముని యొక్క దర్శనం అయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్ దివాకర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.